ప్రభునందు మిక్కిలి ప్రియులైన మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ఈ పునరుద్ధాన దిన ఆరాధనకు మీ కుటుంబాలలో కూడినటువంటి బెతెస్తా ప్రార్థనా మందిరం సంఘ బిడ్డలందరికీ, అలాగే నా స్నేహితులు, బంధుమిత్రులు ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు గడిచినటువంటి దినములన్నిటిను తన కృపను చూపించి ఈ పునరుద్ధాన దినములో మన కుటుంబాలలో ప్రభుని స్తుతించడానికి, ఘనపరచడానికి ప్రభు మనకిచ్చిన తరుణాన్ని బట్టి ప్రభుకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిద్దాం. అందరము రెండు చేతులైతే దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లేఖనాలకి పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని విషయాలను మనం గమనించక మునుపు మనమందరము ప్రార్థనలో ప్రభు సన్నిధిని అనుభవించినట్లుగా, ఈ వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లుగా మనమందరము తలలు వంచి, మోకరించగలిగిన వారు మోకరించండి, తలలు వంచగలిగిన వారు తలలు వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా నీ లేఖనము ద్వారా నాతో మాట్లాడండి అయ్యా. నీ మాటల్లో జీవముంది, నీ మాటలో శక్తి ఉంది, నీ మాట జీవింపజేయగలిగినటువంటి శక్తి కలిగిన మాట, నీ మాట నాకు తెలియచేయండి ప్రభు అంటూ ప్రభుని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ప్రార్థిస్తూ అడుగుదాం. తలలు వంచుదాం. ఈ వాక్య లేఖనానికి మునుపు ప్రార్థనలో మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడు బగు దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అయా, గడిచినటువంటి దినములన్నిటను నీ కృప వెంబడి కృపను చూపించి ఈ పునరుద్ధాన దినములో అయా మా యొక్క గృహాలలో చేరి నేను స్తుతించడానికి, గణపరచడానికి, ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు. అయా, నీ లేఖనాలను ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మదేవుని సహాయాన్ని కోరుతూ ఉన్నాను. ఎవరెవరైతే నా తండ్రి నీ లేఖనముల కొరకు ఆశ కలిగి వినుచున్నారో వారి జీవితాలతో మీరు మాట్లాడండి. వారి జీవితాలలో ఒక అద్భుతమును, ఒక ఆశ్చర్య కార్యమును జరిగించమని నేను బ్రతిమలాడుకొనుచు ఉన్నాను. అయా, మాట్లాడుతున్న నన్ను మీరు మరుగుపరచండి. నేను మాట్లాడితే ఎవరు మార్పులోనికి రారు ప్రభువా. మీరు వారితో మాట్లాడమని మనవి చేస్తున్నాను. మీరు వారితో సంభాషించండి, వారిని దర్శించండి, వారికి కావలసినటువంటి అయా మాటలు మీరు అందించండి. అయా, ఈ దినమున నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాను. మమ్మల్ని సిద్ధపరచండి. నీ లేఖనాన్ని వినగలిగినటువంటి శక్తిని, గ్రహించగలిగినటువంటి అయా హృదయాన్ని మా అందరికీ దయచేసి బలపరిచి దీవించుమని యేసయ్య ఉన్నతమైన నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమెన్. ఈ లైవ్ వీక్షణ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియచేస్తూ ఉన్నాను. మరి గడిచినటువంటి 2 వారాలుగా మనం ఒక అంశాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళి రక్షణార్థమై సిలువలో ఆయన రక్తాన్ని చిందించి సమాధి చేయబడి మృత్యుంజయుడై మరణాన్ని గెలిచి 3వ దినమున తిరిగి లేచినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని గత 2 వారాల క్రితం ఈస్టర్ అనేటువంటి పర్వదినాన్ని మనము ఆచరించడం జరిగింది. ప్రియులరా, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం గత వారాల్లో ధ్యానించాం. ఈ యొక్క వారంలో అదే వాక్యాన్ని నేను ముందుకు తీసుకొని వెళుతూ మరి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఇప్పటికే మీ అందరికీ వాల్ పోస్టర్ ద్వారా ఒక ఫైల్ని నేను పంపించడం జరిగింది. అందులో ఉన్నటువంటి అంశాన్ని మీరు చూశారు. పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క శరీరము. గత వారాల్లో జరిగినటువంటి వాక్యాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. గత వారంలో మనం ధ్యానించాం దొర్లింపబడినటువంటి రాయి. సమాధి ఎదుట ఉంచబడినటువంటి రాయి ఏదైతే ఉందో అది దొర్లించబడినట్లుగా ఆయన దేహాన్ని చూడడానికి వెళ్ళినటువంటి కొంతమంది స్త్రీలు ఆ విషయాన్ని గమనించి, ఏంటి, ఎవరు ఈ దొర్లించిన రాయి అని, ఎవరు దొర్లించారు అని వారిలో వారు మాట్లాడుకున్నటువంటి అంశాన్ని తీసుకొని దొర్లింపబడినటువంటి రాయి మనకు జ్ఞాపకం చేసిన 3 విషయాలను మనం గత వారంలో ధ్యానించాం. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యేసు ప్రభు యొక్క సమాధి ఎదుట ఉంచబడినటువంటి ఆ రాయి దొర్లించబడింది. దొర్లించబడినటువంటి రాయి మొట్టమొదటిగా మనకు విశ్వాసాన్ని జ్ఞాపకం చేస్తుంది. లాజరు చనిపోయి 4 దినములైన తరువాత తిరిగి లేపబడ్డాడు. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం.
అవును, ఈ దొర్లించబడినటువంటి రాయి మనకు విశ్వాసమునకు గుర్తుగా కనబడుతుంది. మార్త యొక్క విశ్వాసం మనం గమనించాం. మార్త అంటూ ఉంది కదా యేసు ప్రభుని చూసి, అయ్యా ఎప్పుడైనాను నువ్వు చేయుటకు శక్తి కలిగిన వాడవు. అట్టి విశ్వాసం మన జీవితాల్లో ఉంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో ఒక అద్భుతము, ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తాడు. రెండవది, ఈ దొర్లింపబడిన రాయి క్రీస్తు యొక్క అధికారాన్ని సూచిస్తూ ఉందని మనం ధ్యానించాం. రోమా ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు అందరూ కూడా యేసు ప్రభు ఎదుట, ఆ యేసు ప్రభు సమాధి ఎదుట పెట్టబడినటువంటి రాయిని, ఆ సమాధిని భద్రం చేయాలని దానికి తాళం వేసి ముద్ర వేసినట్లుగా మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆ కావలి వారిని కూడా ఆ యొక్క సమాధి దగ్గర పెట్టారు. ప్రియులరా, ఆ రోమ ప్రభుత్వపు అధికారాన్ని కొట్టివేస్తూ, ఎందుకు ఈ మాట నేను తెలియచేస్తున్నానంటే, రవి అస్తమించని సామ్రాజ్యంగా, ఒక ఇనుముతో పోల్చబడిన, ఉక్కుతో పోల్చబడినటువంటి సామ్రాజ్యంగా మనము రోమ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఆ రోమ ప్రభుత్వం యొక్క అధికారాన్ని కొట్టివేసి ఆయన ఆ సమాధిని గెలిచి తిరిగి లేచాడని మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు, ఆ మరణం యొక్క అధికారాన్ని కొట్టివేసి పునరుద్ధానుడై తిరిగి లేచాడు ప్రభు. ఈ దొర్లింపబడిన రాయి ద్వారా మనకి నేర్పిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన తిరిగి లేచిన తర్వాత చెప్పినటువంటి మాట, నాకు భూమి మీదను ఆకాశము క్రిందను ఆకాశము పైనను సర్వాధికారము నాకు ఇవ్వబడింది, సర్వ విశ్వము పైన ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించాం. ఈ దొర్లింపబడిన రాయి రెండవది యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని సూచిస్తూ ఉంది. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవ విషయాన్ని మనం గమనించాం. ఈ రాయి ఎవరి కొరకు దొర్లించబడిందంటే, యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచి బయటికి రావడానికి కాదు, కానీ ఆ దొర్లింపబడిన రాయి మనము లోపలకు ప్రవేశించడానికి. హల్లెలూయా. నీవు ఆ పునరుద్ధానుడైన క్రీస్తును చూచినట్లుగా ఆ రాయి అడ్డుగా ఉంది. ఆ అడ్డుగా ఉన్న రాయిని దేవుడు తొలగించాడు. ఈ రోజున క్రీస్తును చూడకుండా నీ జీవితంలో ఏదైతే అడ్డుగా ఉందో దేవుడు కొన్ని దినాల్లో దాన్ని తొలగించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఏదైతే దేవుని మందిరాన్ని చూడకుండా నీకు అడ్డుగా ఉందో, ఏదైతే ఆశీర్వాదాలు పొందకుండా నీ జీవితంలో అడ్డుగా ఉందో, అది ప్రభువు నీ కొరకు తొలగించబోతూ ఉన్నాడు. నమ్మితే దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నిజమే, ఆ మూడు విషయాలు ఈ దొర్లింపబడిన రాయి ద్వారా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం లోపలికి ప్రవేశించడానికి ఆ రాయి అడ్డుగా ఉంది. ఆ అడ్డుగా ఉన్న రాయిని దేవుడు తీసివేశాడు. ఇప్పుడు లోపలికి వెళ్దాం ప్రియులరా. ఈ వారం మనం ధ్యానిద్దాం. ఇప్పుడు సమాధి లోపలికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో కొన్ని విషయాలను మనం ధ్యానించుకుందాం. దయచేసి లూకా సువార్త 24వ అధ్యాయం, మీరందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి లూకా సువార్త 24వ అధ్యాయము 4వ వచనాన్ని మరి గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయము 4వ వచనం, 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళిరు, కానీ ప్రభు అయిన యేసు యొక్క దేహము వారికి కనబడలేదు. ప్రభు యొక్క యేసు యొక్క దేహము వారికి కనబడలేదు. దేహము కనబడలేదు అనే మాట మనకు కనబడుతుంది. క్రీస్తు శరీరము అక్కడ లేదు. ప్రియులరా, క్రీస్తు శరీరము అక్కడ కనబడట్లేదు. యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత సర్వమానవాళికి అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైన సందేశం, ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా ప్రియులరా? మరణించిన ప్రతి మనుషుడు కూడా ఒక రోజున పునరుద్ధానుడవుతాడు. పునరుద్ధానుడైన ప్రతి మనుషుని యొక్క దేహముతో పాటు తిరిగి లేపబడతాడు అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ పాఠాన్ని నువ్వు నేర్చుకోవాలి ప్రియ క్రైస్తవుడా. నువ్వు పునరుద్ధానుడు అవుతావు. ఒకానొక దినమున నీవు తిరిగి లేపబడతావు. తిరిగి లేపబడినప్పుడు నీ దేహము నీతో కూడా లేపబడుతుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఒక ఆత్మ రూపంలో కనబడట్లేదు. ఆయన శరీరము కలిగి తిరిగి లేచాడు. ఆయన శరీరము కలిగి తిరిగి లేచాడు. అందుకే ఆ దేహం అక్కడ కనబడలేదు. యేసు ప్రభువారు స్వార్థను ప్రకటిస్తూ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఆ రెండవ రాకడ విషయాలను ఆయన జ్ఞాపకంలోనికి తీసుకొచ్చాడు. తీర్పు విషయాన్ని కూడా ప్రజలందరికీ బోధించాడు. బోధించినప్పుడు ప్రియులారా, ఆయన ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేశాడు. ఇదిగో ఒక కాలము రాబోతుంది. ఆ కాలములో సమాధిలో ఉన్న వారందరూ కూడా స్వరమును విని
సమాధులు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త, ఒకసారి మనం బైబిల్ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించండి వాక్యాన్ని. యేసు ప్రభు వారు దీనికి ఆశ్చర్యపడవద్దు. ఎందుకంటే ఒక కాలము రాబోతుంది, ఆ కాలములో సమాధులన్నీ కూడా తెరవబడతాయి. దేవునికి స్తోత్రం. సమాధులన్నీ కూడా తెరవబడతాయి. సమాధుల్లో ఉన్నటువంటి దేహాలన్నీ కూడా తిరిగి తమ ఆత్మకు స్థావరంగా మార్చబడతాయి. వాటిలో ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడైతే విడిచిపెట్టబడిందో, ఆ దేహాల్లో ఉన్నటువంటి ఆ ప్రాణం ఎప్పుడైతే విడిచిపెట్టబడిందో, అది శవముగా మారిపోయింది. ఆ శరీరం అంతా కూడా మృతుల్యమైపోయి మట్టిలో కలిసిపోయింది. ప్రియులారా, మట్టిలో కలిసిపోయిన ఆ దేహము మరలా సమకూర్చబడి, మరలా ఏ దేహములో నుండి అయితే ఆత్మ వెళ్ళిపోయిందో, ఆ ఆత్మ తిరిగి వచ్చినప్పుడు మరలా ఆత్మకు ఆవాసముగా ఆ దేహం మార్చబడుతుందన్న విషయాన్ని మీరు గమనించండి. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు తన దేహము విషయమై మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? ఆయన తిరిగి లేచినప్పుడు ఎలాగైతే దేహముతో పాటు తిరిగి లేచాడో, మనము పునరుద్ధానమైనప్పుడు కూడా ఆ దేహముతో పాటు తిరిగి లేస్తాం. అయితే ఇప్పుడున్నటువంటి క్షయమైనటువంటి దేహము కాదది, అక్షయమైనటువంటి దేహం. అపోస్తలుడైన పౌలు దాని గురించి మాట్లాడుతూ మనకు తెలియజేస్తారు. క్షయమైన దేహమును కలిగి మనము లేపబడతాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నెరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనరదు. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటు నా కడబూర మ్రోగగానే మనమందరమును మార్పు నొందుదుము, భూర మ్రోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మరము మార్పు నొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్తమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో మర్చమైనటువంటి ఈ దేహము అమర్త్యతను ధరించుకోవలసినటువంటి సందర్భము ఒకటి రాబోతుందని అపోస్తలుడైన పౌలు ఆ కొరింథీ సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. ఇగో, క్రీస్తు తిరిగి లేపబడినప్పుడు ఆయన క్షయమైనటువంటి శరీరముతో లేపబడలేదు, అక్షయమైనటువంటి శరీరముతో లేపబడ్డాడు. పునరుద్ధానుడైన క్రీస్తు ఈ రోజున నీకు నాకు నేర్పిస్తున్నటువంటి ఒక విషయం, నీ దేహముతో కూడా నీవు లేపబడతావు. అయితే నీ దేహము క్షయమైన దేహము కాదు, ఇక ముందు ఉండబోయేది అక్షయమైనటువంటి దేహం, మర్చ్యమైన దేహము కాదు, అమర్చ్యమైనటువంటి దేహముతో నీవు తిరిగి లేపబడతావు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రభువారు శరీరానికి ఇంత ప్రాముఖ్యతనిచ్చాడు మీరు గమనించండి. అనుకోవచ్చు, అయ్యా ఈ శరీరము మట్టిలో కలిసిపోద్ది కదా, ఈ శరీరంతో నేనేం చేసినా పర్వాలేదు, ఈ శరీరంతో నేను ఎలా జీవించినా పర్వాలేదు, ఈ శరీరాన్ని నేను లోకానికి అప్పగించిన పర్వాలేదు, ఆత్మే కదా దేవుడికి కావాల్సింది, ఆత్మే కదా దేవుడికి కావాల్సిందని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు ఈరోజు నేర్పిస్తున్నాడు, నీ ఆత్మతో పాటు నీ శరీరము కూడా ఆయన దృష్టిలో విలువైనది. నీ శరీరము ఆయన దృష్టిలో ఒక అమూల్యమైనటువంటి శరీరం. ఆయన నీ శరీరానికి ఒక అద్భుతమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చాడు. అందుకే చాలామంది తెలివిగా మాట్లాడతారు, ఆత్మే కదండి దేవుడి దగ్గరికి వెళ్ళేది, శరీరంతో పనే ఉందండి, శరీరాన్ని ఏది చేసుకున్నా, శరీరం ద్వారా నేనేది చేసినా పర్వాలేదు అని అనుకుంటున్నాడు. అది ఎంత మాత్రము సరి అయినది కాదు ప్రియులారా. నీ శరీరము ద్వారా నువ్వు చేసిన ప్రతి కార్యమును బట్టి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడో. నీవు శరీరము ద్వారా చేసిన ప్రతి కార్యమును బట్టి నీ ఆత్మ ఉండవలసిన స్థానాన్ని దేవుడు నిర్ణయిస్తాడో. అర్థమవుతుందా?
ప్రియులరా, శరీరానికి దేవుడు ఎందుకంత ప్రాముఖ్యతనిచ్చాడో, అసలు మన శరీరాన్ని బైబిల్ గ్రంథం ఎలా చూస్తుందో ఒక్కసారి మనం ధ్యానిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 16 వచనాల వరకు మనం ధ్యానిద్దాం. మన శరీరం విషయమై మనము దేవుడు కలిగి ఉన్నటువంటి విషయాలు, మన శరీరాన్ని దేవుడు ఏమనుకుంటూ ఉన్నాడో మనము నేర్చుకుందాం. మన శరీర విషయమై దేవుడు కలిగి ఉన్నటువంటి కొన్ని విషయాలు, ఒక 3 విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 16 వచనాల వరకు మనం చదువుదాం. భోజన పదార్థములను కడుపునకును, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయు. దేహము జాగ్రత్త నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. మొట్టమొదటిది, నీ శరీరము విషయంలో నీవు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రభు మాత్రం నీ దేహం విషయంలో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నీ దేహము ప్రభువు నిమిత్తము కావాలి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది, నీ దేహము ప్రభువు నిమిత్తము. అది ప్రభువు కోరుకున్నాడు. నీ దేహము ద్వారా ఆయన కార్యాలు జరిగించాలనుకున్నాడు. ఆయనకి కావాలి తిండి తినడం, ఈ దేహాన్ని పెంచుకోవడం, వాటి కోసం కాదు ఈ దేహం. నీ ఆశలు తీర్చుకోవడానికి కాదు ఈ దేహం. ఈ దేహం ప్రభు యొక్క దృష్టిలో ఎలా ఉంది అంటే, ఈ దేహము నాది, నా నిమిత్తమే. దైవ సేవకునిగా మీకు తెలియచేస్తున్నాను ప్రియులరా, నీ దేహం నీది కాదు. నీ ఇష్టానుసారంగా జీవించడానికి నీ దేహము ప్రభు నిమిత్తమే వాడాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నీ దేహము ప్రభుని కొరకు నువ్వు వాడేవాడిగా ఉండాలి. ఆయన అంటాడు, ప్రభు నిమిత్తమే, ఇది దేవుని నిమిత్తమే. దేవుడు ప్రభువుని లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఎందుకు అనంటే, ఆయన తిరిగి లేచినప్పుడు ఆ శరీరముతో తిరిగి లేచాడు. నీవు తిరిగి లేచినప్పుడు కూడా నీ దేహముతో కూడా లేపబడబోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ భూమి మీద బ్రతికినంత కాలం నీ దేహము ప్రభు నిమిత్తమని బ్రతుకు. నీ దేహము ప్రభు కోసమని బ్రతుకు. ఈ దేహము ప్రభు కోరుకున్నాడని బ్రతుకు. నీ దేహము నీ శరీర కోరికలను తీర్చుకోవడానికి కాదు. నీ దేహముతో ఈ లోకములో ప్రభు యొక్క సేవ నిమిత్తము వాడబడేటువంటి సాధనంగా నీ దేహం మార్చబడాలి. ప్రభుకి ఒక ఆలోచన ఉంది నీ దేహము పట్ల. ఏమంటున్నాడు తెలుసా? నీ దేహాన్ని చూసి ఇది నా నిమిత్తము అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇట్స్ మైన్, ఇట్స్ మైన్ అంటూ ఉన్నాడు. మా పిల్లలు ఆడుకునేటప్పుడు ఒకటే వస్తువుని ఇద్దరు ఈ రకంగా ఆడుకుంటారు. ఇట్స్ మైన్, ఇట్స్ మైన్, ఇది నాది, ఇది నాది అని లాక్కుంటూ ఉంటారు. ప్రియులరా, పిల్లలు ఎలాగైతే అంటూ ఉన్నారో యేసు ప్రభు కూడా అలాగే అంటూ ఉన్నాడేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ దేహము నాది, నా నిమిత్తం, ఇట్స్ మైన్ అంటూ ఉన్నాడు ప్రభు. గమనిస్తూ ఉన్నారా దేవుని యొక్క లేఖనాన్ని? ప్రియమైన దేవుని పిల్లలారా, రెండవది, నీ యొక్క దేహము పట్ల ప్రభు కలిగి ఉన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ కింది వచనాలను చదువుకుంటూ మనం వెళుతూ ఉన్నప్పుడు ప్రభు మాట తెలియజేస్తాడు. 15వ వచనం, మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరెరుగరా. రెండవది, క్రీస్తుకు మన దేహం అవయవముగా ఉంది. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరమునకు ఒక భాగముగా, ఒక అవయవముగా మన యొక్క దేహము ఉంది. ఆలోచన చేస్తున్నారా? ప్రభువు నీ దేహానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడు. మొట్టమొదటిది ఆయన నిమిత్తం అన్నాడు. రెండవది, క్రీస్తు శరీరములో ఒక అవయవము అన్నాడు నీ దేహాన్ని. క్రీస్తు శరీరము అనగా ఈ సంఘం, ఆయన స్వరక్తమిచ్చి కొన్నటువంటి ఈ పరిశుద్ధ సంఘం. ఈ పరిశుద్ధ సంఘములో నీ దేహము ఆయనకు అవయవముగా పనిచేయాలి. చాలా మందికి ఏదైనా పని చెప్తే, అమ్మో నా వల్ల కాదు, నాకు చేత కాదు, లేకపోతే దేవుని పరిచర్య నిమిత్తం ఏదైనా చేయాలి మందిరంలో అనుకునేటప్పటికీ ఆ పని రోజున తప్పించుకొని తిరిగేవారు కూడా లేకపోలేదు. ప్రియులరా, నీ దేహముతో ఏం జరిగిస్తూ ఉన్నావు? దేవుని యొక్క పని జరిగించేవాడిగా క్రీస్తు సంఘములో ఒక అవయవముగా నీవు ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. నీ దేహం మొట్టమొదటిది ప్రభు నిమిత్తమైతే, నీ దేహం రెండవది ఆయన శరీరములో అవయవము. ఆయన శరీరములలో ఒక పార్ట్. కాబట్టి నువ్వు
గమనించి ఆ ప్రకారముగా నడుచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మూడవది, ఆయన మన దేహము పట్ల కలిగి ఉన్నటువంటి శ్రద్ధ ఏంటో మనం గమనిద్దాం. చూడండి 17వ వచనం నుంచి మనం చదివితే 19వ వచనం, మీ దేహము వలన మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. రెండవది, ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ దేహం ఇచ్చింది నేనే. ఆయన చెప్తున్న మాట, ఈ దేహము నీకు కలగచేసింది నేనే, కనుక ఈ దేహములో నివసించడానికి అర్హుడను నేనే. పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉంది నీ దేహము, దేవుని యొక్క ఆలయం. మూడవది, ఎంత ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు నీ దేహం పట్ల కలిగి ఉన్నాడో ఆలోచిస్తున్నావా? మొట్టమొదటిది, ఆయన అంటూ ఉన్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన అంటూ ఉన్నాడు, ఇది నా నిమిత్తం అంటూ ఉన్నాడు. రెండవది, ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో క్రీస్తుకు అవయవము అంటూ ఉన్నాడు. నా సంఘములో మీరు ఒక పాత్ర అంటూ ఉన్నాడు. మూడవది, ఆయన నివసించడానికి ఒక ఆలయము అంటూ ఉన్నాడు. ప్రియులారా, క్రీస్తునకు ఆలయముగా నీ దేహము ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన అంటాడు, 3వ అధ్యాయంలో మనకు తెలుసు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. నీ దేహము దేవుని ఆలయం. నీ దేహాన్ని నీ దేహము పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు నాకు తెలియదు, కానీ క్రీస్తు అయితే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నీ దేహము నా నిమిత్తమే కావాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడు. నీ దేహము సంఘములో ఒక అవయవముగా ఉండాలని కోరుకున్నాడు. తర్వాత నీ శరీరము మూడవది, ఆయన ఆలయము. ఎంత ప్రాముఖ్యమైన విషయాలు ఆయన కలిగి ఉన్నాడో ఆలోచిస్తున్నావా? అయితే నీ దేహము పట్ల నీవు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? ఆయన ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు గనక ఇలాంటి ఆలోచనలతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు గనక, అలాంటప్పుడు నీ శరీరము నిమిత్తం నువ్వు ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉండాలి? నీ శరీరము నిమిత్తం ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉండాలో బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. శరీరమునకు కల్మషం కలిగింది, అది ఎల్లప్పుడూ పవిత్రంగా చూసుకోవాలని దేవుడు తెలియచేస్తున్నాడు. నీ దేహము పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఆయనకు ఉంది. అయితే నీవు కూడా శ్రద్ధ వహించమంటూ ఉన్నాడు. నీ శరీరానికి అపవిత్రత అంటుకొనకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయి. నీ శరీరానికి అపవిత్రత అంటుకోకూడదు. ఎలా అపవిత్రత అంటుకుంటుంది అని అంటే, జారత్వముతో, కాముకత్వముతో, తాగుబోతుతనముతో నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావేమో. చూడండి, అదే మాటలు ఇందాక మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 17వ వచనంలో మనం చదువుకున్నటువంటి మాట, అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోడు. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహము వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. నీ శరీరమునకు నీవు హానికరమైన పాపమును తలపెట్టుకుంటూ ఉన్నావు. వ్యభిచారము చేసేవాడు, జారత్వం జరిగించేవాడు, వాడు స్వతహాగా తన దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు, తన శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకు? ఈ పనికిమాలినటువంటి ఆ జీవితంలో మనం బ్రతుకుతాం. శరీర కోరికల నుంచి మనము పారిపోవాలా, శరీరేచ్ఛల నుండి మనము పారిపోవాలా. శరీరము ఎప్పుడు అపేక్షిస్తూ ఉంటుంది, ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది. ఈ శరీర కోరికలను తీర్చుకోవడానికి నువ్వు ఎలాంటి భయంకరమైనటువంటి పాపాన్ని చేస్తున్నావో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఆయన అంటున్నాడు, దాన్ని పవిత్రంగా చూసుకోరా, పవిత్రంగా కాపాడుకో.
నీ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకో. ఎందుకు ఎందుకు అనంటే, శరీరము ద్వారా జరిగించిన ప్రతి పాపమును బట్టి నీకు రేపు తీర్పు ఉండబోతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి ఇదే పత్రిక, మొదటి పత్రిక, మనకు తెలుసున్నటువంటి మాట ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు కదా, శరీరము ద్వారా జరిగించిన ప్రతి క్రియకు, శరీరము ద్వారా జరిగించిన ప్రతి క్రియకు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? న్యాయపీఠం ఎదుట ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ప్రియులారా, దేహముతో జరిగించు ప్రతి కార్యము వాటి ఫలమును అనుభవించబోతూ ఉన్నావు. కాబట్టి నీ దేహముతో నువ్వేం చేస్తున్నావో జాగ్రత్త సుమి. నీ దేహముతో నువ్వు ఎలా బ్రతుకుతున్నావో జాగ్రత్త వహించు. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రతివి కూడా దేవుని యొక్క న్యాయపీఠం ఎదుటకు తీసుకొని రాబడతాయి. ఒకానొక దినమున క్రీస్తు న్యాయపీఠం ఎదుట బట్టబయలు చేయబడతాయి. నీ శరీరము ద్వారా చేస్తున్న ప్రతి కార్యమునకు దేవుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నీ దేహమును పవిత్రంగా కాపాడుకో. నీ దేహము నిందారహితంగా ఉండాలి. రెండవది, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో రాయబడినటువంటి, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో రాయబడినటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడియందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండినట్లు కాపాడుబడునుగాక. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అపోస్తుడైన పౌలు వారిని దీవిస్తూ ఉన్నాడు. అయ్యా, మీ శరీరము కూడా నిందారహితంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రభు రాకడలో నీ శరీరము నిందారహితంగా ఉండాలి. ఏ నింద వేయడానికి కూడా, ఏ మలినం అంటుకుందని కూడా చెప్పడానికి వీలు లేదు. ఫలానా నింద, ఫలానా అపవాది నీ మీద నింద మోపడానికి కూడా వీలు లేదు. శరీరమందు ఏ పాపము లేకుండా జాగ్రత్త వహించాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రియులారా, చాలామంది నీ శత్రువు ఎవరు అని అంటే చాలా రకాలుగా చెప్తారు. నా ఎదుటింటివాడు, నా పొరుగుంటివాడు, వాడు వీడు వాడు, నా డ్యూటీలో నేను చేసేటువంటి నా కొలీగ్ అని చెప్తా ఉంటారు. లేకపోతే ఇంకెవడు దొక్కకపోతే అపవాది నా శత్రువు అంటారు. కానీ మొట్టమొదటి నీ శత్రువు ఎవరో తెలుసా? నీ శరీరమే. నీ శరీర కోరికలే నీ శత్రువు. వాటిని జయించడానికి ప్రయత్నం చేయి, వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. ఎలా నిందారహితంగా కాపాడుకుంటావో తెలుసా? నువ్వు ఆత్మానుసారంగా నడిస్తే శరీర ఇచ్చలను ఎప్పటికీ ఎన్నటికి నువ్వు నెరవేర్చకుండా ఉంటావని దేవుని యొక్క వాక్యము ద్వారా మీకు తెలియచేస్తున్నాను. ప్రియులారా, నీ యొక్క శరీరము ప్రభు యొక్క రాకడలో నిందారహితముగా ఉండడానికి మీరు ప్రయాసపడమని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మూడవది, ఆయన అంటూ ఉన్నాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనం ఇందాక చదువుకున్నాం. 5వ అధ్యాయము 10వ వచనం, నీ దేహముతో జరిగించు ప్రతి కార్యము వలన నీకు తీర్పు తీర్చబడబోతుంది గనుక నీవు అవి మంచివైనా సరే అవి చెడ్డవైనా సరే జాగ్రత్త సుమి. నీ దేహముతో దేవుని మహిమపరచడానికి ప్రయత్నం చేయి. మూడవది, 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, విలువ పెట్ట కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మీ దేహముతో చేయవలసిన కార్యాలు పవిత్రంగా చూసుకోవాలా, నిందరహితంగా ఉండాలి మీ దేహం. మూడవది, మీ దేహముతో ప్రభువుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దేహముతో ప్రభువుని మహిమపరచడానికి ఇవ్వడానికి ఇష్టపడతాం. ప్రభుకి ఎంతైనా ఇవ్వడానికి, ప్రభు సన్నిధానంలో సమయం ఇవ్వడానికి ఇష్టపడతాం. కానీ నీ శరీరము కూడా ఆయన కోరుకుంటున్నాడు. నీ శరీరములో నువ్వు ఉండగానే నీ దేహముతో ప్రభువుని మహిమపరచడానికి ప్రయత్నం చేయి.
శరీరముతో నువ్వు ఉండగానే ప్రభువుని మహిమపరచడానికి ప్రయత్నం చేయి. నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ 3 విషయాలు ఆయన ఒక 3 ప్రత్యేకమైనటువంటి అంశాలు కలిగి ఉన్నాడు. నీ దేహము ఆయన నిమిత్తమే, నీ దేహము ఆయన కాలయము, నీ దేహము ఆయన శరీరమునకు అవయవము అని చెప్పి కొన్ని జాగ్రత్తలు తీసుకోమన్నాడు. నీ దేహము నిమిత్తం నీ శరీరము ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. నీ శరీరము ఎప్పుడు నిందరహితముగా ఉండాలి. నీ శరీరముతో ఎప్పుడు నువ్వు దేవుణ్ణి మహిమపరిచేవాడిగా ఉండాలి. ఈ 3 విషయాలను కలిగి ఉండాలి. ఎందుకు అనంటే పునరుద్ధానములో నీ శరీరానికి కూడా ఒక భాగం ఉంది. నీ ఆత్మకు మాత్రమే కాదు, నీ శరీరమునకు కూడా ఒక భాగం ఉంది. నీ శరీరాన్ని దేవుడు పునరుద్ధాన దినమందు లేపుతాడు. నీ శరీరము ద్వారా చేసిన ప్రతి కార్యమును బట్టి నీవు తీర్పులోనికి తీసుకొని రాబడుతున్నావు అన్నటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, నిజమే, లోపలికి వెళితే క్రీస్తు యొక్క శరీరము లేదు, క్రీస్తు యొక్క దేహము లేదు. ఆ శరీరముతో కూడా క్రీస్తు లేపబడ్డాడు. అదే రీతిగా ఒకానొక దినమున మనము మట్టిలో కలిసిపోయిన శరీరం అయినప్పటికీ, అగ్నిలో కాలిపోయినటువంటి బూడిదైపోయినటువంటి శరీరం అయినప్పటికీ, ఆ సముద్రంలో మునిగిపోయిన శరీరములైనప్పటికీ వాటన్నిటిని కూడా దేవుడు ఒకానొక దినమున లేపుతాడు. వారి శరీరములతో కూడా లేపబడతారు. సమాధి చేయబడిన వారు సమాధులు తెరవబడి వారి శరీరములతో కూడా లేపబడతారు. అయితే రక్త మాంసములు కలిగినటువంటి శరీరములు కాదవి, అక్షయమైనటువంటి శరీరములతో కూడా లేపబడతాం. లేపబడి తీర్పులో నిలబెట్టబడతాం. ఆ తీర్పు న్యాయపీఠం ఎదుట నీ శరీరము ద్వారా జరిగించిన ప్రతి కార్యమును బట్టి దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. ఆ శరీర కార్యాలను బట్టి నీకు తీర్పు ఉండబోతుందనేటువంటి విషయాన్ని కూడా నువ్వు గ్రహించు. కాబట్టి నీ శరీరాన్ని పవిత్రంగాను, నీ శరీరాన్ని నిందారహితంగాను, నీ శరీరముతో దేవుని మహిమపరిచేవాణిగాను నీవు కాపాడుకోవాలని నేను మనవి చేస్తున్నాను. క్రీస్తు శరీరం లోపల లేదు, ఆయన శరీరంతో కూడా లేపబడ్డాడు. అయితే అది అక్షయమైనటువంటి శరీరం అని జ్ఞాపకం చేసుకోండి. లేపబడినటువంటి క్రీస్తు యొక్క శరీరంలో కొన్ని మార్పులు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, నెంబర్ 1, క్రీస్తు శరీరంలో జరిగినటువంటి ఒక మార్పు ఏంటి అనగా, యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం, మనమందరం 20వ అధ్యాయం 27వ వచనం. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులను చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసి అయ్యుండుమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా నేను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని తెలియచేశాను. తోమ అనుమానపు తోమ అని మనకు తెలుసు. అనుమానిస్తున్నాడు క్రీస్తు లేపబడిన తర్వాత. నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి క్రీస్తు యొక్క శరీరంలో గాయాలు అలాగే ఉండిపోయాయి. అర్థమవుతుందా మీకు? క్రీస్తు శరీరంలో కలిగిన మార్పులు నేను చెప్తూ ఉన్నాను. సమస్త మానవాళి రక్షణార్థమై క్రీస్తు పొందిన శ్రమ అంతా ఇంత కాదండి. కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి, పక్కలో బల్లెపు పోటు పొడవబడింది, తలపైన ముళ్ళ కిరీటం ఉంచబడింది. ఆయన శరీరం అంతా కూడా పాపాత్ములైన మనుషుల కొరకు చీల్చబడ్డది. భయంకరమైన పరిస్థితి. ఆకాశమునకు భూమికి మధ్యలో ఆ సిలువ మ్రాను పైన 3 మేకల మీద వేలాడాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన శరీరంలో ఈ 3 గాయాలు అలాగే ఉండిపోయాయి. ఎందుకున్నాయి? మహిమ శరీరముతో, అక్షయమైన శరీరముతో తిరిగి లేచాడు. మహిమ కలిగినటువంటి శరీరముగా ఉండవలసిన ఆయన శరీరంలో ఇంకా గాయాలు అలాగే ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నీ అవిశ్వాసం. తోమాలో ఇంకా అవిశ్వాసం ఉంది గనుకనే ఆయన శరీరంలో గాయాలు, ఆ గాయాల నుండి రక్తము అలా స్రవిస్తూనే ఉంది.
ప్రభువు తిరిగి లేపబడి 2020 సంవత్సరాలు జరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఇంకా ఆయన శరీరంలో గాయాలు అలాగే ఉండిపోయాయి. ఎందుకో తెలుసా? ఇంకా నీ జీవితంలో ఉన్నటువంటి అవిశ్వాసమే కారణం. ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు నీ జీవితంలో. ఎన్ని నువ్వు అనుకోనివి, నువ్వు అనుకున్నవి, నీకు కావలసినవి, నువ్వు ఊహించిన వాటికంటే అద్భుతమైన కార్యాలు జరిగించి ఆయనను కన్నులారా చూసి ఆయన పరిచర్యలో పాలు పంపులు పొంది ఇప్పుడు ఏమంటున్నావు తెలుసా? ఈ పరిచర్యలో వాడికి తెలియదు. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మాకే చెప్తున్నారా అన్నట్టుగా మాట్లాడుతున్నావు తోమవలే. ఆయనను నిన్ను కన్నులారా చూసి ఆయన గాయాలలో వ్రేలు పెట్టితేనే కానీ నమ్మను అన్నాడు తోమ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన అవిశ్వాసాన్ని బట్టి ఇంకా శరీరంలో గాయాలు అలాగే ఉండిపోయాయి. ఈరోజు ప్రభు నేర్పిస్తున్నాడు, క్రీస్తు యొక్క శరీరంలో గాయాలు ఉండడానికి కారణం నీ అవిశ్వాసమే. ఇంకా కార్యము జరగట్లేదని, ఇంకా నా ప్రభు నన్ను కనికరించట్లేదని నువ్వు అనుకోవద్దు తల్లి. నీ నిమిత్తము ఆయన యొక్క శరీరంలో గాయాలు అలాగే ఉండిపోయాయి. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన గాయాల నుండి స్రవించిన రక్తము చేత నీకు పాప విమోచన కలుగుతుంది. ఇంకా లోకానికి ఇవన్నీ అందించాలనే ప్రభు యొక్క శరీరంలో గాయాలు అలాగే ఉండిపోయాయి. ఆయన గాయాలలో నుండి స్రవించిన రక్తము ద్వారా దేవుడు నీకు విమోచనను అనుగ్రహిస్తున్నాడు. నీ అవిశ్వాసాన్ని బట్టి, రెండవది నీ రోగమును బట్టి ఆయన గాయాల్లో నుండి రక్తం అలాగే స్రవిస్తూ ఉంది. మూడవది నీ అతిక్రమమును బట్టి ఆయన శరీరంలో గాయాలు అలాగే ఉండిపోయాయి. అర్థమవుతుందా? రెండవ మార్పు ఏం జరిగింది అనంటే, క్రీస్తు యొక్క శరీరము రూపాంతరము పొందింది. గది తలుపులేసి ఉండగానే ఆయన లోపల ప్రవేశించాడంట. ప్రియులారా, గది తలుపులేసి ఉండగానే వారు 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచాను. మూసుకొని ఉండగా ప్రభు లోపలికి వచ్చేసాడంట. హౌ ఇందులోకి ప్రవేశించగలడు ప్రభు. తలుపులు మూసి ఉండగానే ఆయన లోపలికి వచ్చేసాడు. ఆయన శరీరంలో కలిగిన ఒక గొప్ప రూపాంతరము కలిగినటువంటి మార్పు ఇది. దీని ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటో తెలుసా? నీ జీవితంలో మూసి ఉన్నటువంటి వాటన్నిటిలోనికి కూడా ఆయన ప్రవేశించగలడు. దేవునికి స్తోత్రం. నీ ద్వారం మూసివేయబడింది. ఇక నీ జీవితంలో కార్యం జరగదు. ఇక నా బ్రతుకు ఇంతే అన్ను వెతికి వేసారిపోతున్నావేమో. ఇదిగో పునరుద్ధానుడైన క్రీస్తు, సజీవుడైనటువంటి క్రీస్తు, నేను నీ సమస్యల గుండా ప్రయాణము చేయగలను. హల్లెలూయా. ఇక ఆయన నీ దగ్గరికి రాలేడేమో, నీకు ధైర్యాన్ని అనుగ్రహించలేడేమో, నీకు సమాధానాన్ని ఇవ్వలేడేమో అని అనుకుంటున్నావేమో. ఇప్పుడు సర్వాంతర్యామిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గది తలుపులు వేచి ఉండగానే ఆయన లోపల ప్రవేశించాడంట. ప్రియులారా, లోపల ప్రవేశించాడు. అక్కడికిక్కడికి ప్రయాణము కొనసాగించబడుతుంది ఈ శరీరం. తర్వాత ఈ యోహాను సువార్తలో ఆయన ఈ అక్షయమైన శరీరముతో కూడా ఆకలిగొన్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ప్రియులారా, 21వ వచనం 21వ అధ్యాయము 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేము మీతో కూడా వచ్చేదమని వారు దోణి ఎక్కి. ఆ తరువాత ప్రభు 5వ వచనంలో, యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగాను. పిల్లలారా, ప్రభు చెప్తున్నటువంటి మాట ఇప్పుడు మరలా ఆయన ఆకలిగొన్నాడు. 12వ వచనం, యేసు, రండి భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారు తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవరునూ ఆయనను అడగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా
పంచిపెట్టెను. యేసు మృతుల నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైన ఇది మూడవసారి. ప్రియులారా, ఆయన ఆ పునరుద్ధానుడైన తర్వాత జరిగినటువంటి కార్యం ఇది. ఆయన మరలా వారికి ఆ రొట్టెను ఇరిచి పంచిపెట్టినట్లుగా మనకు కనబడుతుంది. ఆయన దేహము రూపాంతరము పొందింది. ఆయన దేహము ఎలాంటి రూపాంతరము పొందిందనగా, నీ సమస్యల గుండా ప్రవేశించి ఆయన నీకు జవాబు దయచేయగలిగినటువంటి రూపాంతరము పొందింది. ప్రియులారా, యోహాను సువార్త 21వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఆయన్ను గుర్తుపట్టలేనట్టుగా వారు కనబడుతున్నారు. ఎందుకంటే మహిమ తేజోమయుడిగా ఆయన ఉన్నాడు. ఎందుకు అనంటే యేసు చెప్పినటువంటి ఆ విషయాలను నమ్మక తిరిగి వారి వ్యాపారంలోకి వెళ్ళిపోయాడు గనుక వారు యేసును గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయారు. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో నీ శరీరం విషయమై కొన్ని జాగ్రత్తలు వహించాలని నేను కోరుతూ ఉన్నాను. క్రీస్తు శరీరముతో కూడా తిరిగి లేపబడిన తర్వాత ఆయన శరీరంలో గాయాలు అలాగే ఉండిపోయాయి. దానికి కారణం నీ అవిశ్వాసం, దానికి కారణం నీ అనారోగ్యమే. నీ అనారోగ్యమును స్వస్థపరచడానికి దానికి కారణం నీ అతిక్రమమే. నీ అతిక్రమమును దేవుడు క్షమించడానికి ఇంకా ఆయన శరీరంలో గాయాలు అలాగే ఉండిపోయాయి. ఆయన శరీరంలో నుండి ఇంకా ఆయన రక్తం అలాగే స్రవిస్తూ ఉంది. ఆ క్రీస్తు రక్తంలో నీ జీవితాన్ని కడుక్కొని ప్రభు చెంతకు వస్తావని ఆశిస్తూ ఈ నా మాటలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఇంతవరకు నీ లేఖనము ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఇదిగో నా ప్రభా, ఈ లేఖనాన్ని వీక్షించినటువంటి ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి. వారికి కావలసిన ఆత్మీయ మేలులను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారయ్యా, ఎంతమంది అయితే వారి జీవితాలలో నా ప్రభువా ఈ లేఖనము ద్వారా నాయన అయ్యా ఇదిగో నా ప్రభువా అయ్యా ఇదిగో దర్శించబడుతున్నారు, వారి అందరి జీవితాల్లో నజరేయుడైన యేసు నామములో అద్భుత కార్యము జరుగునుగా కని ప్రకటిస్తున్నాను. మీరే బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసయ్య ఉన్నతమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంఘమా, మరొకసారి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి వచ్చే వారం మరి సంఘానికి దేవుడు అద్భుతమైనటువంటి ఆ సందేశాన్ని ఇవ్వమని మరి ప్రార్థన చేస్తున్నటువంటి ఆ కాలంలో ప్రభు నాకు దర్శించి ఒక వాక్యాన్ని ఇచ్చారు. వాటిని నేను వచ్చే వారం పంచుకోబోతున్నాను. మీరందరూ మరి వాక్యాన్ని వినాలని, ప్రభు యొక్క మాటలను తెలుసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. దేవుడు